शुभ नामे जागे तव शुभाशिष माये गाये नव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా టీయూడబ్ల్యూజే కోరుకున్న ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఆత్మీయులకు, పలు పార్టీల నాయకులకు, అధికారులకు స్వాగతం పలుకుతూ ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్రావు గారి తనయులు, అభివృద్ధి దాత జువ్వాడి నరసింహరావు గారికి ఐజేయు టీయూడబ్ల్యూజే కోరుట్ల శాఖ తరఫున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నరసింహరావు గారు కోరుతున్నారు. మొదట 76వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, మున్సిపల్ చైర్మన్ అయిన అన్నమణి గారికి, అదేవిధంగా మొదటిసారి మరి రంగారావు గారు, హరి గారు, అదేవిధంగా రామోకర, వినోద్ అందరూ కూడా కొత్తగా మరి టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసి ఇది బహుశా మొదటి సంవత్సరం అనుకుంటా, పాతది కానీ జెండా మొదటిసారి జెండా ఎగురవేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది 15 ఆగస్టు 26 జనవరి నాడు నిరంతర ప్రక్రియగా కొనసాగుతారని భావిస్తూ మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనకు పూర్తి స్వతంత్రం వచ్చింది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ రోజు నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజుగా భారతదేశ చరిత్రలో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు కావడం, మరి న్యాయం, సమన్వయం ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో జరగాలని రాజ్యాంగంలో పొందపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాన్స్టిట్యూషన్ హెడ్గా వారికి మనందరం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి ఇది. ఈరోజు చాలామంది బడుగు బలహీన వర్గాల వారు అనేది ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నారంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన రిజర్వేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అన్నది వారు నేర్పడం చాలా సంతోషకరం. మరి అది గత 76 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. మరి నన్ను ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించిన పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా రంగారావు గారు వచ్చి మరి ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పగా ఈరోజు రావాలని చెప్పడం, మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని మండలాలు ఉండేది. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నదో ఈ సంక్షేమ పథకాలు ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాయి. రేషన్ కార్డు కానీ, రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డ్స్ మన నియోజకవర్గంలో లాంచ్ చేస్తాము 1 గంటకు. మరి దాన్ని కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మండలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా మరి సమయం కేటాయించి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున నవాబు
కూడా ఎప్పుడు ప్రాథమికులు ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ప్రతి ఒక్కరికి పేరుపోయిన అది అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతే ఉంటారు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికి కూడా అందరూ అన్ని విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు అపోజిషన్ ఉన్నా కాబట్టి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అందరు కూడా ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్లు ఉంటాయి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మూడోది మేము లెజిస్లేచర్, 4వది మీరు. ఆ 2 మన చేతికి అందేది, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. సో కింద 2 మన ఇద్దరం. సో కలిసిమెలిసి పనిచేసి ప్రజల కష్టాలకి ముందరుండి మీరు లేవనెత్తితే ప్రజలకు మంచి జరుగుతుందని స్పెషల్లీ ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణకు అత్యవసరం ఇప్పుడు మీరే జర్నలిస్ట్. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర స్థూల ఆదాయం పడిపోయింది. నేను కొద్ది సైంటిఫిక్ విషయాలు చెప్తాను, అంటే సైంటిఫిక్ విషయాలే చెప్తాను. రాష్ట్ర స్థూల ఆదాయం పడిపోయింది, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన దిగిపోయింది. సో అందుకే ఈ టైంలో మీ అవసరం ఇంకా ఎక్కువ ఉంది తెలంగాణకు అని చెప్పి కోరుతూ మళ్ళొకసారి నూతన కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరం కూడా కలిసిమెలిసి మన కొరుట్లాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకొని అందరం కలిసిమెలిసి మంచి మనసుతోని
నిజాయితీగా కలిసి పనిచేద్దాం. నేను కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటా. నాకు కలుషితం అంటే ఏందో తెలియదు. నాకు అసలు రాజకీయాలు చూస్తుంటే నాకు అర్థం కూడా అవుతలేదు. ఇప్పుడు ఇంకా ఈ సంవత్సర కాలంలో చాలా చాలా నేర్చుకున్నాను అనుకోండి. కానీ నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ మధ్య అంటే ఏమనుకోతారు, రేపు పొద్దున్న నేను కూడా ఉండొద్దు పెద్దగా, నాకు సీనియర్ నాయకుడు ఇంకా కొత్తదనం రావాలి రాజకీయంలోకి. రాజకీయం అమాయకత్వంతో కూడుకొని ఉండాలి. ఇప్పుడు అందరూ అరే వీడు పెద్ద తెలివైన రాజకీయం ఇప్పుడు ఉండొద్దు నిజంగా. ఎందుకంటే తెలివి ఎక్కువ కొద్దీ ప్రజల్ని ఉంచుతూ ఉంటారు రాజకీయ నాయకులు. నిజం చెప్తున్నాడు. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను గ్రాడ్యువల్గా చూసి 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 అర్థమైపోయింది నాకు సంవత్సర కాలంలో. రాజకీయ నాయకుడు అంటే నిజంగా నా ప్రకారము అమాయకుడు అయి ఉండాలి కొద్దిగా. అంటే మొత్తం తెలియద్దు ఆయనకి. అట్లానే ప్రజల పట్ల ప్రేమ, కంపాషన్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ప్రజల పట్ల ఒక ప్రేమ, ఇప్పుడు ఒక కరుణ ఉండాలి, ఇప్పుడు ఒక ఎంపతి ఉండాలి, ప్రజల పట్ల కంపాషన్ ఉండాలి. అని నేను పాపం రా, నేను చేయాలి, ఇది నేను అది చేయాలి అన్న కంపాషన్ ఉండాలి. ఎక్కువ తెలివి పెరిగిన కొద్ది అవన్నీ పోతాయి. వాడిని ఎట్లా కన్నుకొడదామా అని చెప్పి చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. వీక్నెస్ నేను కనబట్టి ఈ మధ్య తెలిసిపోతా ఉన్నారు. సో నేనేమంటా అంటే రాజకీయ నాయకులు అమాయకులు రావాలి. దయచేసి మీరందరూ కూడా అమాయకులు ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్తే చాలామంది రాజకీయ నాయకులు అవుతారు. మీరు పోయి అరే నువ్వు కావాల్సిన అని చెప్తే తప్పకుండా అవుతారు. నేను విన్నాను నీ గురించి మంచిగా అని చెప్పాలి. మీరు చెప్తే కొత్త వాళ్ళు వస్తారు. సో రాజకీయ నాయకులు తయారు చేయడంలో కూడా మీ రోల్ ఉంది. అందుకని దయచేసి మీరు కూడా కొత్త రాజకీయ నాయకులు తీసుకురండి మా రాజకీయాల్లోకి అని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. సో మళ్ళొకసారి మీ నూతన కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.